ఎందుకంటే నాకు ఒక చిన్నపాటి ఒక పూట భోజనం పెడితే ఎప్పుడో ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడో అతను సినిమా చేసినవాడిని. నేను చాలా కృతజ్ఞత ఉన్న వ్యక్తిని. నేను మర్చిపోను, నేను ఏ రోజు మర్చిపోను. అందుకని మీరు నన్ను సంపూర్ణంగా నమ్మాల్సింది ఒకటే థాట్ తోటి వెళ్దాం మనం, ఒకటే ఆలోచన. కొన్ని చోట్ల మన స్పోక్స్ పర్సన్స్ కానీ హద్దులు దాటి మాట్లాడకండి. అందరూ సంపూర్ణమైన వ్యక్తులు, మంచోళ్ళు ఉండరు. అందరూ ఒక కుటుంబంలోనే 5 మంది అన్నదమ్ములు, 10 మంది అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటేనే గొడవలు ఉంటాయి. అలాంటిది విభిన్నమైన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి లేదంటే కొన్ని నాయకత్వ స్థానాల్లో ఉండి ఖచ్చితంగా వాళ్ళకి రకరకాల కారణాల వల్ల మనల్ని దెప్పేలాగా మాట్లాడచ్చేమో. మన వాళ్ళు మాట్లాడారు అలాగే. అది నేనేమంటానంటే అది నిజంగా మీకు మెచ్యూరిటీ ఉంటే మాట్లాడరు. యూ హ్యావ్ టు థింక్ లార్జర్ థాట్. చాలా వైడ్గా ఆలోచిస్తే తప్ప మీరు వైడ్గా ఆలోచిస్తే అలా మాట్లాడరు ఎవరు. మీ దృష్టి మయోపిక్ దృష్టి అంటే చాలా కింద దృష్టి, మీకు చాలా దగ్గర దృష్టి ఉంటే మటుకు మీరు చూడలేరు. చాలా దూరదృష్టి ఉండాలి దీనికి. మీరు ఏమి చేసినా ఒకటే నమ్మాలి. దశాబ్దం కాలం పాటు ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీని నడిపాడు. దశాబ్దం కాలం ఇంత ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నడిపాడు. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి కలిగేలా, రాష్ట్రానికి మంచి కలిగేలా, తెలుగు ప్రజలకి అండగా ఉండేలాగా పార్టీ నిర్ణయం తీసుకుంటాడని మీరు సంపూర్ణంగా నమ్మితే మీరు ఇంక సందేహించరు, గొడవలు పెట్టుకోరు. నన్ను ప్రధానమంత్రి గారు అర్థం చేసుకున్నారు, జేపీ నడ్డా గారు అర్థం చేసుకున్నారు, అమిత్ షా గారు అర్థం చేసుకున్నారు. ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ ఇన్ని దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గారు అర్థం చేసుకుంటారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు కొంతమంది నన్ను అర్థం చేసుకోరు. వాళ్ళకి నేను అర్థం అవుతున్నాను, మీకు ఎందుకు నేను అర్థం కాను? కొద్దిమంది, అందరం చెప్పి కొద్దిమందికి ఎందుకు అర్థం కావట్లేదు? ఎక్కడుంది లోపం? నా నేషనల్ లెవెల్లో నాకున్న విజన్ను, నా జాతీయ సమగ్రత మీద నేను మోడీ గారికి అర్థమవుతున్నాను, మన వాళ్ళకి ఎందుకు అర్థం కాను? నేను మోడీ గారి స్థాయి వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటుంటే ఇక్కడ కూర్చోబెట్టి ఇలా కాదు అలా చేస్తుంటే బాగుండేది అనేది మిడిమిడి జ్ఞానంతో ఎందుకుంటారు? అలాంటప్పుడు ఏం చేస్తారంటే నా పక్కన ఉండటం కంటే కూడా, మన పార్టీలో ఉండటం కంటే కూడా సంతోషంగా మిగతా నాయకులు వెళ్ళిపోయినట్టు వైసీపీకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు సంతోషంగా. ఎందుకంటే నాకు నిజంగా ఉండి మన ప్రతిసారి మన వీర మహిళలు కానీ మన నాయకులు చాలామంది గత 4-5 సంవత్సరాల్లో అన్న మనం ఫైటింగ్ చేయాల్సింది వాళ్ళతో కదన్న, వైసీపీ వాళ్ళతో. మన వాళ్ళే మనల్ని పొడుస్తుంటారంట పక్క నుంచి కూర్చొని. వీళ్ళే సోషల్ మీడియా పోస్టులు పెడతారు, వీళ్ళు తిడుతుంటారంటే అలాంటి వాళ్ళని నేను చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చాలా మొండి వ్యక్తిని. మొండిగా అంటే కండలు తిరిగి ఉండాల్సిన అవసరం లేదు, ఇంతలో గడ్డలు పెంచుకొని ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక భావజాలాన్ని నమ్మాను, ఈ సిద్ధాంతాన్ని నమ్మాను, ఈ పని నేను చేస్తానంటే చేస్తాను. నేను నాయకులు ఎవరిని నేను దయచేసి బతిమలాడను. నన్ను ఎవరు బతిమలాడ. నాకు గాయం జరిగితే, నాకు వెన్నుపోటు, నాకు దెబ్బ తగిలితే, నేను సీట్లు ఇచ్చిన వాళ్ళు నన్ను దెబ్బ కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఎవరి దగ్గరికి ఆశ్రయం తీసుకోవాలా, భరించాను మౌనంగా. ఎవరిని రాజకీయాల్లో బతిమలాడరు. ఇష్టం ఉంది, నాకు ఇష్టం రాజకీయాలు. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నేను నిలబడతాను. అలాగే మీరు కూడా ఏమీ లేని మనకి నేను ఇంత గుర్తింపు ఇచ్చాను మీకు. లీడర్షిప్, టు డెవలప్ లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. బాధ్యత తీసుకోవటం. అలాంటిది నేను ఇంత నిలబడ్డప్పుడు మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇక మీదటి జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. వైసీపీ కోవర్ట్స్ అవ్వండి. ఇక్కడ మన